హలో ఫ్రెండ్స్, రాజ్యాంగములకి ఎన్నో వెసులుబాటును కలగజేసింది. ప్రాముఖ్యంగా ఎవరికైనానంటే లోవర్ క్లాస్ అండ్ బిలో లోవర్ క్లాస్ ప్రజలకి ఎన్నో రకాలైనటువంటి వెసులుబాటును కలగజేసింది. దాంట్లో మనం చూసినట్లయితే కొన్ని కేటగిరీ ప్రజలకి రిజర్వేషన్స్ కలగజేసింది, ఒక స్పెషల్ కేటగిరీ, ఇంకా ఎన్నో నేషనల్ అండ్ స్టేట్ లెవెల్స్ స్కీమ్స్ని రాజ్యాంగం మనకు పొందుపరిచింది. ఈ లోవర్ అండ్ మిడిల్ క్లాస్ ప్రజలకి ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందనంటే ఆ సెక్షన్లో ఉన్నటువంటి ప్రజలకి ఒక ఉన్నతమైనటువంటి జీవితంను కలగజేయటానికి, ఒక వాల్యూని, వాళ్ళ జీవితాలకు ఒక వాల్యూని, ఒక ఈక్వల్ ఆపర్చునిటీని, మిగతా ప్రజలతో వాళ్ళు కూడా సమానంగా జీవించే హక్కుని అవి మనకు కలగజేస్తా ఉన్నవి. అయితే ఇప్పటి వరకు మనం చూసినట్లయితే దగ్గర మనం స్వతంత్రం పొంది 77-80 సంవత్సరాలు కావస్తా ఉన్నవి. అయితే ఆ రాజ్యాంగాలను కలగజేసినటువంటి ఆ వెసులుబాట్లలో ఎంతవరకు సమర్థవంతంగా పనిచేశాయి, అసలు అవి పనిచేసాయా లేవా, అసలు రిపోర్ట్స్ ఏం చెప్తా ఉన్నవి, ఈ రాజ్యాంగము ఎవరికి ఆ వెసులుబాటును కలగజేసింది, అవి నిజంగా పనిచేసాయా లేదా మనం చూద్దాం. అది మనకు తెలియాలని అంటే మొదటిగా మనము మన ఇండియన్ పాపులేషన్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు లేటెస్ట్ డేటా ప్రకారంగా 2024 దాని ప్రకారంగా మనము అప్రాక్స్గా 140 కోట్ల జనాభా భారతదేశంలో ఉంది అని అనుకుంటే దాంట్లో అర్బన్ పాపులేషన్ 36%, రూరల్ పాపులేషన్ 64%గా మనం చూస్తూ ఉన్నాం. అయితే 2011 సెన్సెస్ ప్రకారంగా రూరల్ పాపులేషన్ 68%గా ఉన్నది. అయితే లేటెస్ట్ డాటాను అనుసరించినట్లయితే అది 64%గా మనకు కనబడతా ఉన్నది. 64% అని అంటే 140 కోట్ల జనాభాలో 64% అంటే దగ్గర 90 కోట్ల మంది ప్రజలు. ఈ రూరల్ కేటగిరీలో ఉండే వాళ్ళు ఎవరో మనకు తెలుసు. వాళ్ళు ఎవరనంటే విలేజ్లో ఉండే ప్రజలు, మేజర్గా వ్యవసాయం చేసి బ్రతికే ప్రజలు. ఇక మేల్ యొక్క పాపులేషన్ 51%గా, ఫీమేల్ యొక్క పాపులేషన్ 49%గా మనం చూస్తూ ఉన్నాము. సో ఫీమేల్ యొక్క పాపులేషన్ ఇక్కడ మనం గమనించాలి. 49% అంటే 140 కోట్ల జనాభాలో 49 అంటే 68 కోట్ల జనాభా స్త్రీల యొక్క పాపులేషన్గా ఉంటా ఉన్నది. ఇక స్త్రీల యొక్క జీవనోపాధి మనకి ఏంటో తెలుసు. వాళ్ళందరూ వాళ్ళ మేజర్గా ఇంట్లోనే ఉండి వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సహకారంగా ఉంటున్నటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనము రూరల్ పాపులేషన్ని, ఫీమేల్ పాపులేషన్ని మనం కన్సిడర్ చేద్దాము. ఆ రెండింటిని మనం యావరేజ్ చేస్తే దగ్గర 57% మంది ప్రజలుగా మనకు కనబడతా ఉంది. ఈ 57% మంది ప్రజలు ఎక్కడ ఉన్నవాళ్ళు? రూరల్లో ఉన్నవాళ్ళు, మళ్ళీ ఫీమేల్ సెక్షన్లో ఉన్నవాళ్ళు. 57% మంది ప్రజలని అంటే 140 కోట్ల జనాభాలో దగ్గర 80 కోట్ల మంది ప్రజలు. సో వీళ్ళ యొక్క స్టాటస్ ఏంటో మనకు తెలుసు. రూరల్ పాపులేషన్లో వ్యవసాయం పైన ఆధారపడే ప్రజలు, ఫీమేల్ పాపులేషను మేజర్గా ఇంట్లో ఉండి తమ జీవితాలని గడుపుతున్నటువంటి వాళ్ళు. సో ఈ రెండు కేటగిరీని మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు ఆ కేటగిరీలో ఉన్న ప్రజలు లో ఇన్కమ్ స్టాటస్ని కలిగినటువంటి ప్రజలుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇద్దరు ఒకరేమో వ్యవసాయం చేసేవాళ్ళు, ఒకరేమో ఇంట్లో ఉండేవాళ్ళు. ఫీమేల్ పాపులేషను మన ఇండియన్ వర్క్ ఫోర్స్ లోపల వాళ్ళు అంతగా పాలిభాగస్తులు కాలేదన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఏ దేశానికి చూసినా అర్బన్ అండ్ రూరల్ పాపులేషన్, మేల్ అండ్ ఫీమేల్ పాపులేషన్ ఇవి మనకు కనబడతాయి. కానీ మన ఇండియాకి మన దురదృష్టవశాత్తు మనకి ఇంకో కేటగిరీ కూడా యాడ్ అవుతూ ఉన్నది. అదేంటిదంటే క్యాస్ట్ కేటగిరీ. సో దీన్ని కూడా మనం చూద్దాం. దాని ప్రకారంగా క్యాస్ట్ సెన్సెస్ ప్రకారంగా మనం చూసినట్లయితే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు
10 నుంచి 15% మంది ప్రజలుగా దేశంలో ఉంటా ఉన్నారు. ఓబీసీ వాళ్ళు 45 నుంచి 55% వరకు దేశంలో ఉంటా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వాళ్ళు 35 నుంచి 40%గా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మోర్ దెన్ 85% పీపుల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీ సెక్షన్లోనే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 85% మంది ప్రజలు, 140 కోట్ల జనాభాలో 85% మంది ప్రజలు అంటే దగ్గర 120 కోట్ల మంది ప్రజలు. మరి ఈ 120 కోట్ల మంది ప్రజల యొక్క వాళ్ళ యొక్క జీవన విధానం కూడా మనం పరిశీలన చేసినట్లయితే, వాళ్ళ యొక్క ఇన్కమ్ స్టాటస్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే, వాళ్ళు మేజర్గా లో అండ్ మిడిల్ కేటగిరీ ప్రజలుగా మనం మేజర్గా చూస్తూ ఉన్నాం. ఇండియన్ డేటా లోపల మన యొక్క జనాభా డేటా చూసాము అండ్ కాస్ట్ డేటా కూడా చూసాము. ఇప్పుడు ఇది ఇండియన్ డేటా. మరి వరల్డ్ 2024 వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ఏం చెప్తుందో చూద్దాం. వాళ్ళ ప్రకారం చూసినట్లయితే వాళ్ళు మేజర్గా 3 to 4 కేటగిరీగా ప్రజలను డివైడ్ చేశారు. దాంట్లో లోవర్ కేటగిరీ ప్రజలు 50% గాను, మిడిల్ కేటగిరీ ప్రజలు 40% గాను, రిచ్ అండ్ సూపర్ రిచ్ ప్రజలు 10%గా వాళ్ళు కేటగిరీ చేశారు. సో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ప్రకారంగా లో అండ్ మిడిల్ సెక్షన్ని 90%గా మనం ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. 140 కోట్ల జనాభాలో 90% అంటే 126 కోట్ల మంది ప్రజలు. 126 కోట్ల మంది ప్రజలు సామాన్యమైనటువంటి నంబర్ కాదు. సో మనం ఇక్కడ 3 కేటగిరీస్ చూస్తూ ఉన్నాము. 2 కేటగిరీస్ ఏమో భారతదేశం నుంచి చూసాము. 3వ కేటగిరీ ఏంటిదనంటే మన వరల్డ్ ఇన్ఈక్వాలిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ను చూస్తూ ఉన్నాం. భారతదేశం ఇచ్చినటువంటి 2 కేటగిరీలో 80 నుంచి 120 మంది కోట్ల ప్రజలు లో అండ్ మిడిల్ క్లాస్ ప్రజలుగా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఈ నెంబర్ ఇంకొద్దిగా పెరిగి 126 కోట్లుగా మనం దాన్ని చూస్తూ ఉన్నాం. సో ఏ లెక్కన చూసినా దగ్గర 80 to 90% ప్రజలు లో అండ్ మిడిల్ కేటగిరీ లోపలనే జీవిస్తూ ఉన్నారు మన ఇండియా లోపల. అవి రిపోర్ట్ చెప్తా ఉన్నవి. ఈ కేటగిరీస్ని మనం చూసినప్పుడు మీరు ఈ రిపోర్ట్ని ఇక్కడ ఉన్నటువంటి నేను మీకోసము ఇచ్చినటువంటి రిపోర్ట్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి, సెర్చ్ చేయండి, అవి వాస్తవమా కాదా కూడా. ఇవన్నీ ఈ డేటా అంతా ఇంటర్నెట్లో గూగుల్లో అవైలబుల్గా ఉంటా ఉన్నది. గవర్నమెంట్ ఇచ్చిన డేటా, క్యాస్ట్ డేటా, ఇదంతా మనకు దీంట్లో ఉంది. అంతకంటే ప్రాముఖ్యంగా మన లీడర్స్ లేదంటే మనల్ని పరిపాలించే వాళ్ళు, మన పెద్దలు ఏం చెప్తున్నారో వాళ్ళ డేటాను కూడా మనం చూద్దాం ఒకసారి. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి ఇప్పటికీ పేదరికం తీవ్ర స్థాయిలో ఉంది. 22 కోట్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నారు. 24 కోట్ల మంది ప్రజలకు రోజుకు 375 రూపాయల ఆదాయం కూడా లేదు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవెన్ గ్రామీణ ప్రాంతంలో కూడా వినిమయ స్థాయి గణనీయంగా పడిపోయింది. मैंने निश्चय कर लिया है, देश के 80 करोड़ गरीबों को मुफ्त राशन देने वाली योजना को भाजपा सरकार अब अगले 5 साल के लिए और बढ़ाएगी. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ 2 వీడియోస్లో మొదటి వీడియో లోపల ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు అయినటువంటి మోహన్ భగవత్ గారు చెప్తున్నట్టుగా ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్తా ఉన్నారు. ఏమనంటే 24 కోట్ల మంది ప్రజల యొక్క సంపాదన, డైలీ సంపాదన 375 రూపాయల కంటే తక్కువగా ఉన్నదట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇక మన ప్రియతమ నాయకుడు
మోదీ గారు ఏం చెప్తా ఉన్నారో మనం చూద్దాం. మోదీ గారు ఏం చెప్తా ఉన్నారంటే, బీదలైనటువంటి ప్రజలకి, ఆ ప్రజలు ఎంతమంది బీదలైన వాళ్ళు? 80 కోట్ల మంది ప్రజలు. ఒక్కటి కాదు, రెండు కాదు, 80 కోట్ల మంది ప్రజలకి మోదీ గారి లెక్కల ప్రకారంగా 2020-21 టైంలో అప్పుడు వాళ్ళకు రేషన్ సబ్సిడీస్ని ప్రొవైడ్ చేశారు. మళ్ళా ఎలక్షన్ల ముందు, మొన్న 2024 జరిగే ఎలక్షన్ల ముందు మరలా ఆ యొక్క రేషన్ కార్డ్ యొక్క ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేస్తూ దాన్ని ఎన్ని సంవత్సరాలకి? 5 ఇయర్స్కి. 2020-21లో 80 కోట్ల మంది ప్రజలు బీదవాళ్ళుగా ఉన్నదన్నట్టుగా వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. మొన్న 2024 ఎలక్షన్ల ముందు ఆ బీద ప్రజలను, ఆ 80 కోట్ల మంది బీద ప్రజలను కొనసాగించడం కోసము ఆ ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేస్తూ 2029 వరకు, అంటే మరలా ఎలక్షన్లో రాబోయే వరకు ఆ ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేస్తూ మోదీ గారు మనకు ప్రామిస్ చేస్తూ ఉన్నారు. ఆయన ఒక మాట నిశ్చయించుకున్నాడు. ఆ మాట నిశ్చయించుకున్న మాట ఏంటిదనంటే, ఈ 80 కోట్ల మంది ప్రజలని ఇంకా బీదవాళ్ళగానే ఉంచుతాననే విషయాన్ని ఆయన నిశ్చయించుకొని ఆ ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ డాటాని ఫర్దర్ డివిజన్ చేద్దాం. మనకి ఇచ్చినటువంటి గోట్ డాటా, వరల్డ్ రిపోర్ట్ డాటా, మన నాయకులు ఇచ్చినటువంటి డాటాని మనం ఫర్దర్ డివిజన్గా మనకు ఇంకా స్పష్టత, మనకి ఇంకా క్లియర్గా అర్థం కావడం కోసం ఫర్దర్ డివిజన్ చేద్దాం. ఆ డివిజన్ వాళ్ళ యొక్క స్పెండింగ్, వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ని ఆధారంగా చేసుకొని మనం చేద్దాం. డీటెయిల్గా మనం మాట్లాడదాం దీని గురించి. దీనిని 6 భాగాలుగా డివైడ్ చేద్దాం. మొట్టమొదటి భాగం ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ పూరర్ సెక్షన్. వీళ్ళ యొక్క సంపాదన, డైలీ సంపాదన 180 రూపాయల కంటే తక్కువ సంపాదించే వాళ్ళు 10% మంది ప్రజలు ఉన్నారని అనుకుంటే, దరిదాపుగా 14 కోట్ల జనాభా కంటే అధికమైనటువంటి జనాభా ఈ భాగంలో కనబడతా ఉన్నది. వాళ్ళెవరు మనందరికీ తెలుసు. పొద్దుగా లేస్తే రోడ్లపైన భిక్షాటన చేస్తూ, ఒక పూట చాలకుండా వాళ్ళు పస్తులుంటూ జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు, దేశాటన చేస్తున్నటువంటి వాళ్ళు. ఇక రెండో కేటగిరీ చూద్దాం, లోవర్ సెక్షన్ ఆర్ పూర్ సెక్షన్. వీళ్ళ యొక్క డైలీ సంపాదన 375 రూపాయల కంటే తక్కువ లేదంటే ఎక్కువ అనుకున్నట్లయితే, 180 రూపాయల కంటే ఎక్కువ, 1000 రూపాయల కంటే తక్కువ. ఇటువంటి ప్రజలు 40% మంది ప్రజలుగా ఉన్నారని అనుకుంటే, దగ్గర 60 కోట్ల మంది ప్రజల కంటే ఎక్కువ మంది ప్రజలుగా వీళ్ళు ఉంటా ఉన్నారు. సో వీళ్ళు లోవర్ సెక్షన్ ప్రజలు. వీళ్ళ కోసమే రాజ్యాంగం అనేక సబ్సిడీస్ని, అనేక వెల్ఫేర్ ప్రోగ్రామ్ని, రిజర్వేషన్ని, అనేక స్కీమ్స్ని రాష్ట్రాలలో, దేశంలో ప్రొవైడ్ చేసింది. కానీ వాళ్ళు ఇంకా తగ్గట్లా. ఇక థర్డ్ సెక్షన్గా మిడిల్ క్లాస్ వాళ్ళని చూసినట్లయితే, వాళ్ళ యొక్క డైలీ సంపాదన 1000 రూపాయల నుంచి 10,000గా ఉన్నట్లయితే, అటువంటి ప్రజలు 30% మంది ప్రజలు ఉన్నారని అనుకుంటే, దగ్గర 40 కోట్ల మంది ప్రజలుగా వీళ్ళు ఉంటా ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఎక్స్ట్రీమ్లీ పూరర్ సెక్షను, పూర్ సెక్షను అండ్ మిడిల్ క్లాస్. ఈ 3 సెక్షన్ని మనం కలిపినట్లయితే 14 కోట్లు, 60 కోట్లు, 40 కోట్లను మనం కలిపినట్లయితే మొత్తము 114 కోట్లు
మంది ప్రజలు లో అండ్ క్లాస్ని చూస్తూ ఉన్నాం. అప్పర్ మిడిల్ క్లాస్లో వాళ్ళ యొక్క డైలీ సంపాదన 10,000 నుంచి 1,00,000 మధ్యలో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు 10% ఉన్నారని అనుకుంటే ఆ ప్రజలు 15 కోట్ల మంది కంటే ఎక్కువగా ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. ఇక 5వ కేటగిరీగా రిచ్ క్లాస్ పీపుల్స్. వీళ్ళ యొక్క సంపాదన 1,00,000 మొదలుకొని కోటి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు 9% అనుకుంటే వాళ్ళు 10 కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్నదన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక సూపర్ రిచ్, మన దేశంలోనే 40% వెల్త్ని కలిగినటువంటి సూపర్ రిచ్ ప్రజలు 1% ఉన్నారని అనుకుంటే దాంట్లో వాళ్ళ యొక్క సంపాదన, డైలీ సంపాదన 1 కోటి కంటే అధికంగా ఉన్నట్లయితే వాళ్ళు 1% ఉన్నారని అనుకుంటే 1 కోటి మంది కంటే ఎక్కువ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారంగా రాజ్యాంగము లోవర్ క్లాస్కి అండ్ మిడిల్ క్లాస్కి, లేదంటే మేజర్గా లోవర్ క్లాస్కి వాళ్ళను పైకి తీసుకురావడానికి అనేక ప్రోగ్రామ్స్, అనేక స్కీమ్స్ని తీసుకొని వచ్చింది. సో అయినా ఇప్పటికీ రాజ్యాంగము మనకు అమలు కాబడి మొన్ననే 75 సంవత్సరాలు 75 సంవత్సరాలు అయిపోయినా కూడా, రాజ్యాంగం అమలుకు వచ్చి 75 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ సెక్షన్స్ ప్రజలు ఏం తగ్గలా, అట్లనే కొనసాగుతూ ఉన్నారు. ఎందుకంటే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ఏం చెప్తా ఉన్నారనంటే, వాళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారంగా 1920 లోపల ఇన్ఈక్వాలిటీ అయితే మన దేశంలో ఉందో 2024 లోపల కూడా అదే ఇన్ఈక్వాలిటీ మన దేశంలో, ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడాలంటే అప్పుడున్న ఇన్ఈక్వాలిటీ కంటే ఇప్పుడున్నటువంటి ఇన్ఈక్వాలిటీ పెరిగింది అన్నట్టుగా మనకు డాటా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. 1920 లోపల 20% ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీ 2024 లోపల 22.6%, దరిదాపుగా 23%, టు బి స్పెసిఫిక్ 22.6% మనకు కనబడతాం. సో అంటే ఇంకా ఎంత పర్సంటేజ్ పెరిగింది? 1.6%. ప్రజల మధ్య ఇన్ఈక్వాలిటీస్ ఇంకా పెరిగింది. 75 సంవత్సరాల రాజ్యాంగ అమలుకు వచ్చి అయినా కూడా మనకు ఇన్ఈక్వాలిటీస్ పెరిగింది. మన ఇన్ఈక్వాలిటీస్ ఎలా ఉన్నదంటే సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ కంటే దారుణంగా ఉంది, వాటికంటే ఎక్కువ ఉంది మన ఇన్ఈక్వాలిటీ. మన వెల్త్ గ్యాప్ దినదినము పెరుగుతూ ఉంది. సో అందుకనే మన ఇండియన్ యొక్క గ్రోత్ని కే షేప్ గ్రోత్గా పరిగణిస్తూ ఉన్నారు. మన ఇండియన్ యొక్క గ్రోత్ రేట్ని కే షేప్ గ్రోత్ రేట్గా పరిగణిస్తూ ఉన్నారు. ఏంటి కే షేప్ అని అంటే, రిచ్ అవుతూనే ఉంటాడు, పూర్ అవుతూనే ఉంటాడు. ఎందుకు మన ఇండియన్ స్థితి ఇంకా ఇలా మారుతూ ఉన్నది? ధనవంతులు ధనవంతులుగా మారుతూ ఉన్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగా మారుతూ ఉన్నారు. 100 సంవత్సరాల ముందు ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీ, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ 100 సంవత్సరాల ముందు ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీ కంటే ఇప్పుడున్నటువంటి ఇన్ఈక్వాలిటీ అని అంటే మనం ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి గమనించండి, ఒకసారి ఆలోచన చేయండి. మరి ఎందుకు ఈ స్థితి కలుగుతూ ఉంది? మీకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, డెబ్బై 77 సంవత్సరాలుగా పరిపాలన చేస్తుంది మన వాళ్ళే. 1920 నుంచి 1947 వరకు మనం బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిండు. అప్పుడు ఇన్ఈక్వాలిటీ ఉంది అని అంటే పరాయి దేశస్తుడు కాబట్టి ఇన్ఈక్వాలిటీ ఉంది.
1945 నుంచి మనలు పరిపాలన చేసుకుంటూ వచ్చిన 77 సంవత్సరాలు అయిపోయినా ఇన్ఈక్వాలిటీ తగ్గలా. సంవత్సరం కొద్ది పెరిగి కొద్ది తగ్గి కొద్ది పెరిగి కొద్ది తగ్గి ఇప్పటికీ ఇంకా పెరుగుతూ ఉన్నది ఇన్ఈక్వాలిటీ. రాజ్యాంగం ఇన్ని వెసులుబాటును కలగజేసింది కదా, మరి ఇన్ఈక్వాలిటీ ఎందుకు తగ్గట్లా, ఎందుకు పెరుగుతూ ఉన్నది? బ్రిటిష్ వాళ్ళకంటే మన వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ ఎందుకు పెరుగుతూ ఉన్నది? ఇంకా సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ కంటే మన ఇన్ఈక్వాలిటీ ఎందుకు ఎక్కువగా ఉంటా ఉన్నది? ఈ 77 సంవత్సరాల ప్రయాణంలో మనం ఏం సాధించాం? మీకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? 75 సంవత్సరాల్లో మన లీడర్స్ని ఎన్నుకున్నది ఎవరో తెలుసా? ఈ లో అండ్ మిడిల్ క్లాస్ ప్రజలు. హయ్యర్ క్లాస్ పీపుల్స్ కాదు, రిచ్ పీపుల్స్ కాదు వీళ్ళని ఓట్లేసి ఎన్నుకున్నది. మీరు ఓట్లేసేటప్పుడు చూడండి, రిచ్ పీపుల్స్ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి ఓటేశారా? చాలా తక్కువ. వీళ్ళపైన మనం లెక్క పెట్టవచ్చు వాళ్ళని. మరి ఓట్లు వేస్తూ ఉన్నది ఎవరు? లో అండ్ మిడిల్ క్లాస్ ప్రజలు. ఎందుకు వాళ్ళు ఓటేస్తూ ఉన్నారు? లో క్లాస్ పీపుల్స్ ఎందుకు వాళ్ళు ఓటేస్తూ ఉన్నారు అంటే, వాళ్ళకు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అని, వెల్ఫేర్ స్కీమ్స్ అని, మనీ ఫ్లో కానీ, మనీ ఇవ్వబడతా ఉన్నది వాళ్ళకి. సో మంది ఇవ్వబడతా ఉన్నది వాళ్ళకి. వీటి కోసం ఆశపడి లో క్లాస్ పీపుల్స్ ఓట్లు వేస్తూ ఉన్నారు. ఇక మిడిల్ క్లాస్ ప్రజలు ఎందుకు వేస్తూ ఉన్నారు అని అంటే, జాబ్ కోసం అని చెప్పి, లేదంటే ఎకనామిక్ స్టెబిలిటీ కోసం అని చెప్పి, లేదంటే ఒక బెటర్ లైఫ్ కోసం అని చెప్పి వాళ్ళు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ప్రజలే వెరీ ఆస్పిరేటివ్ ప్రజలు. ఒక బెటర్ జీవితాన్ని ఎక్కువగా కోరుకుంటున్నటువంటి ప్రజలు. అందుకు వాళ్ళు వేస్తూ ఉన్నారు. మరి రిచ్ క్లాస్ పీపుల్స్ ఎందుకు వేయాలా? ఎందుకు వేస్తారు? వాళ్ళకు డైరెక్ట్గా ఏ వెల్ఫేర్ స్కీమ్స్, ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ లేవు కదా. సో కాబట్టి వాళ్ళు వేయరు. సో ఓటింగ్ పర్సంటేజ్లో మన ఇండియా లోపల 2004 నుంచి 2024 వరకు ఓటింగ్ పర్సంటేజ్ని తీసుకుంటే 58% నుంచి 68% వరకు ఓటింగ్ పర్సంటేజ్ ఉంటా ఉన్నది. ఈ 58 నుంచి 68% పర్సంటేజ్ లోపల 90 నుంచి 95% మంది ప్రజలు ఓటేసేది ఎవరో తెలుసా? లో అండ్ మిడిల్ క్లాస్ మంది ప్రజలు. మరి లో అండ్ మిడిల్ క్లాస్ మంది ప్రజలు ఓటేసినప్పుడు వాళ్ళ మధ్యన ఇన్ఈక్వాలిటీ ఎందుకు పెరుగుతూ ఉన్నది? ఇంకా ఎందుకంటే ప్రజలను వెన్నుకునేది వాళ్ళే కదా, నాయకులను వెన్నుకునేది వాళ్ళే కదా. ఈ నాయకులను ఎందుకు ఎన్నుకుంటా ఉన్నారు? వాళ్ళకి ఒక బెటర్ స్కీమ్స్ని తీసుకొస్తారని కానీ, లేదంటే ఒక బెటర్ పాలసీస్ని, వాళ్ళ జీవితాలను మార్చే బెటర్ పాలసీస్ని తీసుకొస్తా ఉన్నారు. మరి నిజంగా ఈ 77 సంవత్సరాల కాలంలో ఎన్ని బెటర్ పాలసీస్ వచ్చినవి? అంత బెటర్ పాలసీస్ వస్తే ఎందుకు పర్ఫామ్ చేయలేకపోయినవి? ఎందుకు వర్క్ చేయలేకపోయినవి? ఎందుకు ఇంకా 1920 యొక్క ఇన్ఈక్వాలిటీ స్టేటస్ కంటే దిగజారిన పరిస్థితులు మనం ఉన్నాం? ఎందుకు ఇన్ఈక్వాలిటీ ఇంకా పెరుగుతూ ఉంది? ఎందుకు మన యొక్క ఇండియన్ గ్రోత్ రేట్ కే షేప్లో మారుతూ ఉన్నది? ధనవంతుడుగా అవుతున్నాడు, బీదవాడుగా అవుతున్నాడే. ఎందుకు? ఏం చేస్తూ ఉన్నారు పాలసీ మేకర్స్? చాలా గొప్పగా మాట్లాడతాం కదా, 4 పిల్లర్స్ ఉన్నాయని. మన ఇండియన్ యొక్క 4 పిల్లర్ పైన నిలబడిందని అంటాం కదా. దాంట్లో మొదటి పిల్లరు పాలసీ మేకర్స్, రెండో వాళ్ళు పాలసీ ఎగ్జిక్యూటర్స్, 3 వాళ్ళు జ్యుడిషియరీ, 4 వారు మీడియా. మరి ఇవి 4 ఫెయిల్ అయిందని ఒప్పుకుందామా? డాటా అయితే అదే చెప్తా ఉంది. ఎందుకు మన ప్రధాని మోడీ గారు 80 కోట్ల మంది నిరుపేద ప్రజలని 2025 వరకు వాళ్ళని ఇంకా కొనసాగించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు.
బెటర్ పాలసీస్ తయారు చేయరా? బెటర్ పాలసీస్ తయారు చేయటం రాదా? పోనీ అంత అసమర్థుల మన పాలసీ మేకర్స్. అటువంటి అసమర్థుల్లో మనం ఎన్నుకుంటా ఉన్నది. ఏం చేస్తా ఉన్నారు ఈ మేధావులంతా? ద వరల్డ్ సఫర్ లాట్ నాట్ బికాస్ ఆఫ్ వైలెన్స్ ఆఫ్ బ్యాడ్ పీపుల్స్ బట్ బికాస్ ఆఫ్ ది సైలెన్స్ ఆఫ్ ది గుడ్ పీపుల్స్. మంచి ప్రజల యొక్క సైలెన్స్, లేదంటే తెలివైనటువంటి ప్రజల యొక్క సైలెన్స్ ఇంకా ఎక్కువ అనర్థాన్ని కలుగజేస్తుంది. అదే మన భారతదేశంలో జరుగుతూ ఉంది. పోనీ మరి వీళ్ళు ఎన్నుకున్నటువంటి లో క్లాస్ మిడిల్ క్లాస్ ప్రజలు సరైనటువంటి ఎన్నుకోవచ్చు కదా అని అంటే వాళ్ళకంత సమయం లేదు. వాడు సరైన వాడా కాదా అని తెలుసుకునే సమయం లేదు వాళ్ళకి. వాళ్ళు ఎన్నుకుంటున్నటువంటి లీడర్స్ వాళ్ళు సరైనటువంటి వాళ్ళ కాదా, వీడు మనల్ని సరిగ్గానే పరిపాలన చేయగలడా చేయలేడా అని ఆలోచన చేసి ఓటేసే సమయం లేదు వాళ్ళకి. ఓటేసే సమయాన్ని ఇచ్చే విధంగా ఈ సొసైటీ వాళ్ళని ఉంచట్లా. వాళ్ళు బిజీ వాళ్ళ ఫ్యామిలీ కోసము, వాళ్ళ పిల్లల కోసము, వాళ్ళు చేస్తున్నటువంటి పనుల కోసం, ఆ ఉద్యోగం కోసం పరిగెత్తాలా. మార్నింగ్ లేచారా, 5 గంటలకు 6 గంటలు లేచారా, గబగబా పని చేశారా, కథం పరిగెత్తాల జాబ్కి. లేదంటే మళ్ళీ అక్కడ పనిష్మెంట్. మళ్ళీ ఏ నైట్కో 5-6 గంటలకు ఇంటికి వస్తారు. దినమంతా చేసి వచ్చారు కాబట్టి అలసిపోతారు. ఎంతంత తినేసి మళ్ళీ పడుకుంటారు. మళ్ళీ రొటీన్ బిజీ లైఫ్ వాళ్ళది. వాళ్ళకంటే టైం లేదు ఆలోచించేంత టైం. వాళ్ళు ఎన్నుకుంటున్నటువంటి లీడర్స్ మంచి వల్ల చెడ్డ వల్ల ఆలోచన చేసే టైం లేదు. వాళ్ళు డిస్కషన్ ఒకరినొకరు మాట్లాడుకునే టైం లేదు. ఆ లీడర్స్ని క్వశ్చన్ చేసే టైము ఇక అసలుకే ఉండదు. అదే కదా ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి, లేదంటే మనలో పరిపాలన చేస్తున్నటువంటి 77 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వచ్చింది. అందుకనే కదా ఇంకా మన ఇన్ఈక్వాలిటీలో మన యొక్క ఇన్ఈక్వాలిటీ ఇంకా పెరుగుతూ ఉన్నది. దేశంలో 140 మంది కోట్ల జనాభాలో 120 మంది కోట్ల జనాభా లో అండ్ మిడిల్ క్లాస్లో ఉంటే ఏమైపోతా ఉన్నది దేశము? ఎక్కడికి పోతా ఉన్నది దేశము? మేధావులు ఉన్నటువంటి వాళ్ళు చోద్యం చూస్తూ ఉన్నారు. తెలిసినటువంటి వాళ్ళు చోద్యం చూస్తూ ఉన్నారు. భయపడతా ఉన్నారు. అయ్యో నేను మాట్లాడితే ఆడేం చేస్తాడో వీడేం చేస్తాడో అని ఆలోచిస్తూ ఉన్నారు. నేను ఇట్లా మాట్లాడకూడదని. మాట్లాడడానికి అనేక కారణాలు అడ్డొస్తూ ఉన్నవి. వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొస్తూ ఉన్నది. వాళ్ళ యొక్క మూఢత్వం అడ్డం వస్తూ ఉన్నది. వాళ్ళ కులం అడ్డం వస్తూ ఉన్నది. మతం అడ్డం వస్తూ ఉన్నది. వాళ్ళ యొక్క స్వార్థం అడ్డం వస్తూ ఉన్నది. మరి ఎట్లా? ఏముంది? మళ్ళీ ఒక 100 సంవత్సరాలు ఇలా కొనసాగుకుంటూ పోవాలా? ఎందుకు ఇలాగనే కొనసాగుతానంటే ఓట్లేసే ప్రజలకి ఆలోచన చేసి మాట్లాడి ప్రశ్నించే సమయం లేదు వాళ్ళకి. ఫిజికల్ బాడీ ఎప్పుడూ అలసిపోయే విధంగా వాళ్ళు బిజీగా ఉంటే మైండ్ కూడా వాళ్ళని బిజినెస్కి ఏ కొద్ది ఆలోచన వాళ్ళకి వచ్చినా ఆ ఆలోచన నుంచి డైవర్ట్ చేయడానికి అనేక పథకాలు ఉన్నాయి భారతదేశం లోపల. దాని కొరకు ఈ ఓట్లు వేస్తున్నటువంటి వాళ్ళే సరైనటువంటి ఆలోచన ఎక్కడ చేస్తారు అని చెప్పి వాళ్ళను డైవర్ట్ చేసే రాజకీయాలు, వాళ్ళని డైవర్ట్ చేసే అంశాలు ఈ మీడియా ప్రచారం చేస్తూ ఉన్నది. వాళ్ళకు కొద్దిపాటి ఆలోచన రాకుండా చేయటం కోసము. బాడీ ఏమో అలసిపోయే, మైండ్ ఏమో క్యాప్చర్ చేయబడి, మైండ్ ఏమో మ్యాక్ లోనయ్యే. ఈ భారతదేశం యాడ బాగుపడేది? భారతదేశం ఎట్లా బాగుపడుతుంది? ఇక మరెట్లా? మేధావులారా, అంతో ఇంతో తెలిసినటువంటి వారులారా,
మాట్లాడడం మొదలుపెట్టండి. ఆలోచన చేసుడు మొదలుపెట్టండి. కొంతమంది మేధావులు మాట్లాడుతున్నా ఇన్ఈక్వాలిటీ తగ్గాలంటే ఆ డోస్ సరిపోవట్లే. అందుకని 77 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా ఇంకా మనము కిందికే పోతున్నాం తప్ప పైకి లేవట్లే. లేదంటే ఓటేస్తున్నటువంటి వారులారా, మీరు ఆలోచన చేయకపోతే, మీ వ్యక్తిగతంగా మీరు ఆలోచన చేయకపోతే, మీరు మాట్లాడకపోతే మరి ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి మిత్రమా? మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, మీ ఫ్యామిలీతో మాట్లాడండి, మీ రిలేటివ్స్తో మాట్లాడండి, పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడండి. మీరు ఓటేసి ఎన్నుకున్నటువంటి ఆ అధికారిని ప్రశ్నించండి. నువ్వు ఏం చేసి ఓటేసావు, ఏం చేసి ఓటు గెలిచావు, ఏం చేస్తావు నువ్వు అని. లేదంటే ఓటేసే ముందే నువ్వు ఏం చేస్తావు అని చెప్పి ఆయన నిలదీయండి. సంవత్సరం చూడండి, సంవత్సరం లోపల ఆ పనులు కొనసాగకపోతే ప్రశ్నించండి. నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నా, నువ్వు మాట్లాడుతూ ఆడనే కూర్చున్నా ఎటువంటి మార్పు రాదు. ప్రశ్నించినప్పుడే మార్పు వస్తుంది. నువ్వు ఎన్నుకొనిన నీ అధికారిని, నీ యొక్క పొలిటీషియన్ని, నీ కొరకు ఈ సిస్టమ్స్ క్రియేట్ చేసినటువంటి ఎంప్లాయీస్ని నువ్వు ప్రశ్నించాలా. నువ్వు ప్రశ్నించినంత వరకు మార్పు చెందదు, ప్రశ్నించినంత వరకు మార్పు రాదు. ఇంకో 100 సంవత్సరాలు ఇదే కంటిన్యూ అవుతుంది చూడండి, మీరు ప్రశ్నించకపోతే. ఇప్పుడు స్మాల్ కే ఉంటే అప్పుడు క్యాపిటల్ కేగా మన ఇండియన్ గ్రోత్ యొక్క స్ట్రక్చర్ మారుతుంది. అంటే ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతాడు, బీదవాడు ఇంకా బీదవాడిగానే ఉంటాడు. మీరు మాట్లాడాలా, మీరు ప్రశ్నించాలా. అరే ప్రశ్నిస్తే వచ్చింది మనకు స్వాతంత్రం, ప్రశ్నిస్తే స్వాతంత్రం వచ్చింది. ప్రశ్నిస్తే పరాయి దేశస్థుడు కూడా పారిపోయాడు. నువ్వు ప్రశ్నిస్తే ఈ దేశస్థుడు మారలేడా? మన దేశం నుంచి వచ్చినటువంటి మన పాలకులు మారలేరా? ప్రశ్నించండి. ప్రశ్న మార్పును తీసుకొస్తుంది. నువ్వు ప్రశ్నించకపోతే ఏం జరుగుతుంది మిత్రమా? ఏం జరుగుతుంది అని అంటే, నువ్వు ఇప్పుడు 77 సంవత్సరాల నుంచి ఓటేసుకుంటా దిగజారుకుంటా వచ్చినావు. ఇంకో 100 సంవత్సరాలు నీ కొడుకులు ఓటేసుకుంటా, నీ పిల్లలు, మనవాళ్ళు, మునిమనవాళ్ళు ఓటేసుకుంటా కొనసాగుతారు. ఇంకా దిగజారే స్థితికి వెళ్తారు. నువ్వేం చేసిన పిల్లల భవిష్యత్తు కోసం అన్న మాట వాస్తవమై అయితే, ఎందుకంటే పిల్లల కోసం ఆరాటపడే ప్రజలలో లో అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ. వాళ్ళు నిజంగా ఆరాటపడినట్లయితే ప్రశ్నించడం మొదలుపెట్టావు. నువ్వు ప్రశ్నిస్తే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది, ప్రశ్నిస్తే మంచి హెల్త్ కేర్ వస్తుంది, ప్రశ్నిస్తే మంచి ఫుడ్ వస్తుంది, ప్రశ్నిస్తే మంచి సిస్టమ్ వస్తుంది. అప్పుడు నీ పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళే ఆలోచిస్తారని, మీరు ఒకరినొకరు డిస్కషన్ చేస్తారని, మీ చేత ఎన్నుకునబడినటువంటి నాయకులను మీరు ప్రశ్నిస్తారని, ఈ సమాజం కోసము ఒక ఉన్నతమైనటువంటి మార్పు లోపల ఉన్నతమైనటువంటి మార్పుకు మీరు కారణమవుతారని, ఆ మార్పు లోపల మీరు కూడా భాగస్థులు అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.